హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు ఎడిటింగ్. ఫ్రెండ్స్, రేపు మీకు మంచి ఎడిటింగ్ వీడియో తీసుకొచ్చాను. దానికంటే ముందు మీరు ఆ ఛానల్ కనుక ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యాప్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాంతోపాటు నేను ఇక్కడ ఏమైతే ఎఫెక్ట్స్ యాడ్ చేస్తున్నానో అన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు ఆ లింక్ అనేది క్లిక్ చేసి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా, ముందు నేను క్రియేట్ చేసిన వీడియో డెమో అయితే ఒకసారి చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా సింపుల్గా మీ ఫోటో అనేది సెట్ చేసుకునే విధంగా ఎలా క్రియేట్ చేసుకోవాలో, మీ నేమ్ లెటర్ కానీ మీ ఫోటో కానీ యాడ్ చేసుకునే విధంగా ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మటుకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా లాస్ట్ ఆర్డర్ వీడియో. మీకు యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఉంటుంది. మీరు సింపుల్గా ఏం చేయాలంటే మీకు ప్లస్ ఐకాన్ ఒకటి కనబడుతుంది, చూస్తే దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ప్లస్ ఐకాన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు 16:9 ఉందిగా లెఫ్ట్ సైడ్లో, ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మీరు సింపుల్గా ఏం చేయాలంటే ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. దాని ఎఫెక్ట్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సింపుల్గా మీరు కొంచెం ఈ విధంగా ఫ్రంట్ డ్రాగ్ చేసి వస్తుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు సిజర్ ఐకాన్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది కట్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే వచ్చేసింది. ఇప్పుడు నేను నాకు వీడియో 10 సెకండ్స్ చాలు కాబట్టి నేను 10 సెకండ్స్ ఈ విధంగా సెట్ చేసుకుని దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు సిజర్ ఐకాన్ కనబడుతుంది కదా, ఒకసారి దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ మీద క్లిక్ చేయండి, సెకండ్ ఆప్షన్ మీద. అప్పుడు ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది కట్ అయిపోతుంది. టిక్ మార్క్ అనేది చేసేయండి. ఈ విధంగా అయితే మనకు 10 సెకండ్స్ అయితే వీడియో క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద చేసి ఇప్పుడు మీరు ఏదైతే ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ విధంగా సైజ్ అనేది పెంచుకుని ఇక్కడ సెట్ చేసుకోండి. ఈ విధంగా టిక్ మార్క్ అనేది చేసి ఒకసారి దాని మీద క్లిక్ చేసి వీడియో లాస్ట్ దాకా డ్రాగ్ చేసుకోండి. టిక్ మార్క్ అనేది చేసేయండి. చూసారు కదా, ఈ విధంగా అయితే ఆ టెంప్లెట్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏదైతే లెటర్ యాడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని యాడ్ చేసుకోండి. నేను వచ్చేసి కే అని యాడ్ చేశాను, ఓకే మీద ప్రెస్ చేశాను. ఈ విధంగా సైజ్ అనేది పెంచుకుని దీని వీడియో చాలా దాకా డ్రాగ్ చేసుకోండి. కే సింబల్ని ఇక్కడ మీకు 2 ఏ సింబల్స్ కనబడుతున్నాయి, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్ అయినా ఉంటాయి. మీకు నచ్చిన స్టైల్ అయినా సెలెక్ట్ చేసుకోండి. నేను వచ్చేసి ఇది సెట్ చేసుకున్నాను, ఈ విధంగా ప్లేస్ చేసుకుంటున్నాను. టిక్ మార్క్ ఇచ్చేసి దీన్ని ఒకసారి క్లిక్ చేసి కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు ఈ విధంగా మిడిల్లో పెట్టుకున్న తర్వాత మీకు ఓవరాల్ యానిమేషన్స్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేసి మీకు నచ్చిన ఎఫెక్ట్ అనేది ఈ విధంగా క్లిక్ చేయండి. నేను వచ్చేసి పల్స్ అని సెట్ చేశాను. ఈ విధంగా పల్స్ లాగా అనేది అది ప్లే అవుతూ ఉంటుంది. టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. చూసారా, ఈ విధంగా అయితే చూడండి ఒకసారి. చూసారు కదా, ఈ విధంగా పల్స్ అనేది యాడ్ అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్స్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఐ లవ్ యూ అని టెక్స్ట్ యాడ్ చేసుకోండి. చూసారు, ఈ విధంగా అయితే యాడ్ అయిపోయింది. దీన్ని సైజు ఈ విధంగా పెంచుకొని ఇక్కడ 2 ఏ సింబల్స్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన విధంగా అయితే ఇక్కడ క్రియేట్ చేసి ఉంటే మీకు నచ్చిన విధంగా అయితే ఇక్కడ క్రియేట్ చేసి ఉంటే ఈ విధంగా అయితే ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఈ విధంగా ఇచ్చేసాను. ఈ విధంగా అయితే ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు డిఫరెంట్ ఫాంట్స్ అనేవి మీకు నచ్చినవి ఉంటే మీకు నచ్చిందని క్లిక్ చేసుకోండి. నేను వచ్చేసి ఇది క్లిక్ చేశాను, ఇక్కడ అయితే ప్లేస్ చేసుకున్నాను. టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. చూసారు కదా, ఈ విధంగా యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియం మీద చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే క్రోన్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నారో దాని విధంగా దీని మీద ప్లేస్ చేసుకోండి. ఈ విధంగా సైజ్ అనేది కూడా డిక్రీస్ చేసుకుని ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఇది ఫ్రంట్గా వస్తుంది. ఈ విధంగా క్రియేట్ చేసుకుని ఇక్కడ అనేది ప్లేస్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసి దీన్ని క్లిక్ చేసి వీడియో వచ్చేదాకా డ్రాగ్ చేసుకోండి. సేమ్ యాస్టీస్ ఇందాక ఎలా డ్రాగ్ చేసి అలా డ్రాగ్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. చూడండి ఒకసారి. చూసారు కదా, ఈ విధంగా అయితే ఇమేజ్ ప్లే అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం కలర్ ఎఫెక్ట్స్ ఏవైతే డౌన్లోడ్ చేసుకున్నామో దాన్ని ప్లేస్ చేయాల్సి ఉంటుంది. అది ఎలాగంటే ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియం క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే కలర్ వీడియో డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని ఇక్కడ మీకు ఫుల్ స్క్రీన్ ఒక స్క్రీన్ లాగా ఒక బాక్స్ లాగా కనబడుతుంది కదా, క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడు ఈ విధంగా స్క్రీన్ మొత్తానికి అయితే అది సెట్ అయిపోతుంది. టిక్ మార్క్ ఇచ్చేసి దీన్ని వీడియో ఫ్రంట్ దాకా డ్రాగ్ చేసుకోండి. ఒకసారి మీరు దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు బ్లెండింగ్లోకి వెళ్ళి ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి కనబడతాయి. మీకు ఏం చేస్తారంటే మల్టిప్లై మీద క్లిక్ చేయండి. అప్పుడు ఈ విధంగా వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చేసి మీకు కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఈ 2 హై చేసుకోండి. అప్పుడు ఈ విధంగా డార్క్ అనేది కనబడుతుంది. మీకు నచ్చిన విధంగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ అయిపోయింది కదా. ఇప్పుడు లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియం క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే స్నో ఎఫెక్ట్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని క్లిక్ చేసి ఈ విధంగా సైజ్ అనేది సెట్ చేసుకోండి. ఈ విధంగా సెట్ చేసిన తర్వాత బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు అది స్క్రీన్ మొత్తానికి సెట్ అయిపోతుంది. ఈ విధంగా బాల్స్ లాగా అయితే క్రియేట్ అయిపోయింది. వీడియో లాస్ట్కి వచ్చిన తర్వాత ఇది కొంచెం ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు సిజర్ ఐకాన్ కనబడుతుంది కదా, క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. అప్పుడు ఎక్స్ట్రా ఏదైతే ఉందో కట్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా యాడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు స్నో ఎఫెక్ట్ యాడ్ చేయాలి కాబట్టి ఈ విధంగా అయితే యాడ్ అయిపోయింది.
ఇప్పుడు మీరు ఫాగ్ అనేది కొంచెం యాడ్ చేయాలి కాబట్టి ఇప్పుడు మన లేయర్స్ మీద క్లిక్ చేసి ఓవర్లేలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఎఫెక్ట్స్ అనేవి కనపడతాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కనపడలేదంటే మీరు గెట్ మోర్లోకి వెళ్తే మీకు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫాగ్లోకి వెళ్ళి నేను వచ్చేసి ఈ ఫాగ్ అనేది యాడ్ చేస్తున్నాను, టిక్ మార్క్ అనేది ఇచ్చేసాను. దీన్ని ఏం చేస్తారంటే సైజ్ కొద్దిగా విధంగా సెట్ చేసుకుని ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను. దీని వీడియో చదువుదాకా డ్రాగ్ చేశాను, టిక్ మార్క్ ఇచ్చేసాను. చూడండి ఒకసారి, చూసారు కదా ఈ విధంగా అయితే ప్లే అవుతూ ఉంటుంది. చూసారు కదా సింపుల్గా అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మీకు నచ్చిన సాంగ్ కానీ మ్యూజిక్ కానీ ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు ఆడియో అని ఒక ఆప్షన్ కనబడుతుంది, అది క్లిక్ చేసి ఇక్కడ మీ దగ్గర ఏమైనా అన్ని డిస్ప్లే అవుతాయి. మీరు సింపుల్గా ఏం చేయాలంటే మీకు నచ్చిన సాంగ్ కానీ మ్యూజిక్ కానీ దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ యాడ్ చేసేయండి. అప్పుడు సాంగ్ అనేది ఈజీగా యాడ్ అయిపోతుంది. ఇక్కడ మీరు లాస్ట్కి వచ్చినట్టయితే సాంగ్ కొంచెం ఎక్స్ట్రా అయిపోయింది కానీ వస్తుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ట్రిమ్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడు ఎక్స్ట్రా ఏదైతే సాంగ్ ఉందో అది కట్ అయిపోతుంది. చూసారా, మీకు నచ్చిన సాంగ్ కానీ మీకు నచ్చిన లెటర్ కానీ ఈ విధంగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో మీ నేమ్ అనేది యాడ్ చేస్తే నేను నెక్స్ట్ టైం ఏదైనా వీడియో క్రియేట్ చేసినప్పుడు మీ నేమ్తో కూడా క్రియేట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని గ్యాలరీలోకి ఎలా సేవ్ చేసుకోవాలంటే మీకు లెఫ్ట్ సైడ్లో షేర్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది, వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 720 కానీ 1080 కానీ పెట్టుకుని ఎక్స్పోర్ట్ అని కొడితే మీ గ్యాలరీలోకి ఈజీగా సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. జై హింద్, థ్యాంక్ యూ.